చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. దాదాపు గంటన్నర నుంచి బన్నీని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లుని మెయిన్ గా క్వశ్చన్ చేస్తున్నారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సిఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తున్నారు. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణలో అన్ని విషయాలను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఇదే ఘటనలో అల్లు అర్జున్ ని రెండోసారి విచారిస్తున్నారు పోలీసులు. డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య థియేటర్ కి వెళ్లారు అల్లు అర్జున్. ఈ టైంలోనే థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే తాను థియేటర్లో సినిమా చూస్తున్నానని, బయట జరిగిన తొక్కిసలాట, మహిళ చనిపోయిన విషయం, బాబు గాయపడిన సంగతి తనకు తెలియదని చెప్పాడు బన్నీ. ఇవాల్టి విచారణలో అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లిన టైం నుంచి బయటకొచ్చే వరకు అన్ని విషయాలపై బన్నీ నుంచి వివరాలు రాబడుతున్నారు పోలీసులు. ఇక ఉదయం అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పిఎస్కి వచ్చారు. అయితే అర్జున్ తో పాటు ఆయన లాయర్ అశోక్ రెడ్డి ఒక్కరిని మాత్రమే విచారణకు అనుమతించారు పోలీసులు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలోనే అల్లు అర్జున్ ని విచారిస్తున్నారు పోలీసులు. ఎంక్వైరీలో భాగంగా బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, అప్డేట్స్ ఏంటి అండ్ ఎంతమంది విచారిస్తూ ఉన్నారు? సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్కి విచారణకు హాజరు కావాలి అని పోలీసులు నోటీసులు సర్వ్ చేసిన క్రమంలో ఈరోజు ఉదయం 11:05 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ వచ్చాడు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత చిక్కడపల్లి SHO ఏదైతే నోటీసులో కూడా చాలా క్లియర్గా అల్లు అర్జున్ ఎట్ ఎనీ కాస్ట్ విచారణకి హాజరు కావాలి, ఎందుకంటే ఈ ఇష్యూకి సంబంధించి చాలా వరకు ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంది, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి అని చెప్పారు. సో ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. దాదాపు 11 o'clock ఇక్కడికి అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు 1:45 అవుతుంది. దాదాపు 1 hour 45 minutesగా కూడా అల్లు అర్జున్ సంబంధించిన విచారణ కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఇప్పుడు మనకు కొంత మేరకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఆల్రెడీ నోటీస్లో కూడా పోలీసులు చాలా క్లియర్గా ఒక విషయము మెన్షన్ చేశారు. విచారణలో భాగంగా, క్వశ్చనింగ్లో భాగంగా అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకు సంధ్య థియేటర్కి వెళ్లాల్సి కూడా ఉంటుంది అని ఏదైతే పోలీసులు అందులో నోటీస్లో మెన్షన్ చేశారో, ఇప్పుడు పోలీసులు ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశాలు కనబడుతున్నాయి అనేదే కొంతవరకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎందుకంటే ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, యాక్చువల్గా ఏజెన్సీకి సంబంధించిన బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు, ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు, 40 నుండి 50 మంది బౌన్సర్లు ఉన్నట్లు పోలీసులు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంతోపాటు అల్లు అర్జున్ రోడ్ షోగా అంటే అభివాదం చేస్తూ ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చాడు, థియేటర్కి వచ్చిన తర్వాత గేట్స్ ఓపెన్ అయిన తర్వాత ఇటు బౌన్సర్లు కొంతవరకు అత్యుత్సాహం ప్రదర్శించడము, అప్పుడే తొక్కిసలాటకి అదే దారి తీసింది, అదే కారణమైంది అనేది కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి సో ఇవన్నీ థియేటర్ సంబంధించిన దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే ఇంకాస్త క్లారిటీ వస్తుంది అని అధికారులు భావిస్తున్నారు. ముందే అల్లు అర్జున్ని ఈ కేసు సంబంధించి A11గా ఇందులో చేర్చారు. అందులో భాగంగా అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దాని తర్వాత అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశాడు, హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకున్నారు. ప్రస్తుతము 4 వారాల మధ్యంతర బెయిల్ ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడము, కొంతవరకు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా ప్రెస్ మీట్లో చేయడము, ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కొంతవరకు అవాక్కులు చెవాకులు పెడుతూ అల్లు అర్జున్ మాట్లాడిన తీరు అనుకోవచ్చు. ఈ ఫుటేజ్ మొత్తం కూడా ఆల్రెడీ పోలీసులు గ్యాదర్ చేశారు. ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఇటు థియేటర్ సంబంధించిన యాజమాన్యం ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న కారణంగానే అల్లు అర్జున్ థియేటర్కి వచ్చాడా, ఎందుకంటే ఆల్రెడీ థియేటర్ యాజమాన్యాలు పర్మిషన్ కోసము పోలీసులకి లెటర్ పెట్టుకున్నారు. ఆ లెటర్ని కూడా పోలీసులు రిజెక్ట్ చేశారు. పర్మిషన్ ఇవ్వలేము, లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడతాయి అనేది కూడా రిటర్న్ పోలీసులు ఒక లెటర్ ఇచ్చారు. కానీ ఇదంతా థియేటర్ యాజమాన్యము అల్లు అర్జున్కి చెప్పిందా, అల్లు అర్జున్కి పర్మిషన్ లేదు అని తెలిసిన తర్వాత కూడా వచ్చాడా, ఒకవేళ ఆ విధంగా వస్తే ఉద్దేశపూర్వకంగానే వచ్చినట్లు, దానికి కారణంగా ఒక నిండు ప్రాణము బలైంది అనేది పోలీసులు ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. అయితే థియేటర్ యాజమాన్యము అల్లు అర్జున్ వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ సంబంధించి ఏం జరిగింది అనే క్వశ్చనింగ్ ప్రస్తుతం జరుగుతుంది. దాంతోపాటు పోలీసులు సాటిస్ఫై అవ్వాల్సి ఉంటుంది. క్వశ్చనింగ్లో భాగంగా
భాగంగా అల్లు అర్జున్ ఇచ్చే సమాధానాలకి పోలీసులు సాటిస్ఫై అవ్వాల్సి ఉంటుంది. పోలీసులు సాటిస్ఫై కాకపోతే ఈ పర్టికులర్ కేసులో ఒకవేళ ఈరోజు క్వశ్చన్ చేసి పంపించి స్టేట్మెంట్ రికార్డ్ చేసినా కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ నోటీసులు ఇచ్చి ఎప్పుడు విచారణకి హాజరు కావాలి అని పోలీసులు నోటీసులు ఇచ్చినా కూడా అప్పుడు విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 4 వారాల మధ్యంతర బెయిల్ సంబంధించి అందులో ఒక షరతు ఉంది, విచారణకు సహకరించాలి అనేది ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఆల్రెడీ వెహికల్స్ని కూడా కొంతవరకు రెడీ చేస్తున్న సిట్యువేషన్, అంటే కొన్ని ఇండికేషన్స్ కూడా మనకు వస్తున్నాయి. విచారణలో భాగంగా అంటే 2 గంటలు 11 o'clock నుండి 1 o'clock వరకు విచారణ చేస్తారు, దాని తర్వాత పంపించి వేస్తారు అనేది కొంతవరకు ఆఫ్ ది రికార్డ్ సమాచారము అందుతుంది. కానీ విచారణ ఎంతసేపు కొనసాగుతుంది, ఎంతవరకు విచారిస్తారు అనేది మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. అయితే ఇక అల్లు అర్జున్ సంబంధించిన విషయంలో సీన్ రికన్స్ట్రక్షన్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఆ నోటీస్లో మెన్షన్ చేసినట్లు ఒకవేళ అవసరం అనుకుంటే అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ఇచ్చే సమాధానాలని బేస్ చేసుకొని అవసరమైతే మళ్ళీ సంధ్యా థియేటర్కి తీసుకెళ్ళి అసలు అల్లు అర్జున్ ఆ రోజు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు, ఏ రూట్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వచ్చాడు, అక్కడ నుండి సంధ్యా థియేటర్కి వచ్చేటప్పుడు ఆ రూట్ మ్యాప్ అనుకోవచ్చు, లేకపోతే అతని ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన విషయాలతో పాటు ఇతరేతర అన్ని దాన్ని బేస్ చేసుకొని సీన్ రికన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటే ఖచ్చితంగా చేస్తాము అనేది నోటీస్లో పేర్కొన్నారు. కాబట్టి ఒకవేళ అవసరం అనుకుంటే మాత్రము క్వశ్చనింగ్లో భాగంగా మరి కాసేపట్లోనే సంధ్యా థియేటర్ కూడా అల్లు అర్జున్ని తీసుకెళ్లే అవకాశం ఉంది, సీన్ రికన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. సీన్ రికన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రస్తుతము ఈరోజు అల్లు అర్జున్ని క్వశ్చనింగ్లో భాగంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. కాబట్టి సో ఎంత స్టేట్మెంట్ రికార్డింగ్ అనుకోవచ్చు, లేకపోతే సీన్ రికన్స్ట్రక్షన్ ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో నివేదిక అనుకోవచ్చు, వీటన్నిటి కూడా మళ్ళీ న్యాయస్థానంలో పోలీసులు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ప్రైమరీగా అల్లు అర్జున్ థియేటర్లోకి వచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రైమరీగా నాంపల్లి కోర్టులో పోలీసులు ప్రొడ్యూస్ చేశారు, దానికి రిమాండ్ అయ్యాడు, దాని తర్వాత మధ్యంతర బెయిల్ క్వాష్ పిటిషన్ ద్వారా హైకోర్టు నుండి వచ్చింది. అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఘటనకు సంబంధించి అసలు ఇన్డెప్త్గా ఏం జరిగింది అనేది ఇంకా ఆధారాలు పోలీసులు సేకరించారు. ఎందుకంటే 4th of December ఈ ఘటన జరిగింది. దాని తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో కూడా టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు కొందరు ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. అన్ని ఆధారాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మల్టిపుల్ వీడియోస్ దాదాపు కొన్ని వేల ఏదైతే ఫోన్స్ సంబంధించిన ఫుటేజెస్ ఆ వీడియోస్ అన్నింటిని కూడా పోలీసులు గ్యాదర్ చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. సో టెక్నికల్ ఎవిడెన్స్ దాంతోపాటు మాన్యువల్ సంబంధించి కొందరు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడము, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇక ఇప్పుడు అల్లు అరవింద్ వచ్చాడు, అతనితో పాటు అల్లు అర్జున్ మామ కూడా వచ్చాడు, దాంతోపాటు బన్నీ వ్యాస్ వచ్చారు. సో అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు కాబట్టి స్టేట్మెంట్ రికార్డ్ అనేది కూడా అల్లు అర్జున్ కన్ఫెషన్ కోర్టులో చాలా కీలకంగా మారనుంది. దాంతోపాటు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్తో పాటు ఇతరేతర ఎవిడెన్స్ పోలీసులు ఏదైతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా సేకరించారో వాటన్నిటిని కూడా మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో అప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఆల్రెడీ ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. పోలీసులు ఈ మధ్యంతర బెయిల్ సంబంధించి కూడా కొంతవరకు అత్యుత్తమ న్యాయస్థానాన్ని ఆశ్రయించి మధ్యంతర బెయిల్ సంబంధించి దాన్ని రద్దు చేయాలి అనే కొంతవరకు అంటే ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం ఒకటి జరుగుతుంది. సో ఏం జరుగుతుంది అల్లు అర్జున్ ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో అనేది మాత్రం ఇంకా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కానీ న్యాయ నిపుణుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ పర్టికులర్ కేసులో అవసరం అనుకుంటే సీన్ రికన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించి ఆ రోజు ఏం జరిగింది అనేది అల్లు అర్జున్ ఇచ్చే ఆ సమాధానాల పైన ఆధారపడి ఉంటుంది. ఆ క్వశ్చనింగ్లో భాగంగా అల్లు అర్జున్ ఇచ్చే సమాధానాలు కరెక్టా కాదా అనేది సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తేనే ఒక క్లారిటీ వస్తుందని పోలీసులు భావిస్తారు. సో ఇలాంటి కేసెస్లో సీన్ రికన్స్ట్రక్షన్ అనేది కొంతవరకు కీలకంగానే మారుతుంది. కానీ అది పోలీసులు ఒకవేళ క్వశ్చనింగ్లో భాగంగా సాటిస్ఫై అవ్వకపోతే ఆ స్టెప్ వేసే అవకాశం ఉంటుంది అనేది న్యాయ నిపుణులు చెప్పడంతో పాటు ఇలాంటి పర్టికులర్ కేసెస్లో ఎన్నిసార్లైనా నోటీసులు ఇచ్చి విచారణకి పిలిచే వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులు చిక్కుముడి వీడాలి, పూర్తి స్థాయి క్లారిటీ రావాలి అంటే మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్ చేస్తేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా పోలీసులు భావిస్తే ఎన్నిసార్లైనా విచారణకు హాజరవ్వాల్సిందే, పోలీసుల విచారణకి సహకరించాల్సిందే అనేది చాలా క్లియర్గా న్యాయ నిపుణులు చెప్తున్నారు. సో మొత్తానికి రేవతి మృతి చెందడము, వాళ్ళ బాబు సీరియస్గా ఉండడము, ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి కొంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెన్సేషనల్
పొలిటికల్గా ఈ కేసు మారింది కాబట్టి అల్లు అర్జున్ ఈ కేసు వ్యవహారంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరు మొత్తం కూడా అబద్ధాలు చెప్పాడు అనేది పోలీసులు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న ఎవిడెన్స్తో పాటు ఇటు అల్లు అర్జున్ని ఎవిడెన్స్ ముందుంచి ఆధారాలతో కూడిన విచారణ చేస్తున్నారు. సో ఇప్పటికీ 2 గంటలుగా కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ సంబంధించిన క్వశ్చనింగ్ జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రూట్ మొత్తం కూడా ఎక్కడికక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేసి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు అనే ఒక సమాచారంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ కూడా చేరుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి. ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, ఇందిరా పార్క్ మార్గాలు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఇటు స్టీల్ బ్రిడ్జ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడము, ఇటు లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్తో పాటు కొన్ని స్పెషల్ ప్లాటూన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఏకంగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర నేతృత్వంలో ఎక్కడికక్కడ భద్రతని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి అనే ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అధికారుల నుండి ఉన్నాయి కాబట్టి పోలీసులు ఎక్కడా శాంతి భద్రతకు విఘాతం ఏర్పడకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి. మొత్తానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో 11 o'clock నుండి కూడా అల్లు అర్జున్ సంబంధించిన క్వశ్చనింగ్ అనేది జరుగుతుంది. ఆధారాలతో కూడిన విచారణ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే విచారణలో భాగంగా ఒకవేళ సీన్ రికన్స్ట్రక్షన్ చేయాలి, అల్లు అర్జున్ ఆన్సర్స్కి ఒకవేళ సాటిస్ఫై కాకపోతే పోలీసులు ఖచ్చితంగా సీన్ రికన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశం ఉంది. ఒకవేళ సీన్ రికన్స్ట్రక్షన్ చేయాలి అంటే మళ్ళీ ఈ రూట్ మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని సంధ్యా థియేటర్ వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తారా, అల్లు అర్జున్ అక్కడ తీసుకెళ్తారా లేదా అనే దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. ఇక ప్రస్తుతము క్వశ్చనింగ్లో భాగంగా మాత్రం చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ నుండి మాత్రము చిక్కడపల్లి పోలీసులు తీసుకుంటున్న సిట్యుయేషన్ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నెలకొంది.